గత ప్రభుత్వంలో అధికారులై అడ్డుపెట్టుకొని సినీ హీరోలై రాజకీయ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేసిన అనుభవంతో నేడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని ఒక అపోహ పోతున్న కేటీఆర్ ఎక్కడైతే ఫోన్ ట్యాపింగ్లో ఇరుక్కబోతున్నావు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి పూనుకున్నావు. ఒక ప్రజానాయకుడు ప్రజా ముఖ్యమంత్రిని పట్టుకొని హౌలే, నికృష్టుడా, పెంట పురుగు, దమ్ముంటే రా, సవాల్ ఇస్తడం ఏంది, నీ లైవ్ డిటెక్ట్ ఏంది, తండ్రి చాటే బిడ్డ నువ్వు, మీ నాన్న రాజకీయాలకు వచ్చి ఆయన చాటున నువ్వు 2 సార్ల మంత్రి అయి ఒక సభ్య సమాజం ఉన్న వ్యక్తి అనుకుంటున్నాం, కానీ ఇంత అవులగా మాటలు మాట్లాడడం అంటే చాలా తప్పు. ముఖ్యమంత్రి తండ్రి చాటి బిడ్డ కాకుండా ప్రజల చేత కింది స్థాయి నుంచి పైకి వచ్చిన ముఖ్యమంత్రిని ఒరే అవులేగా, నికృష్టుడా, పెట్టపుడు, ఇన్ని మాటలు అంటే అంత అంధపాతాలానికి నేను దిగిపోతున్నావు అనేది గుర్తుపెట్టుకో. ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల చేత, కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తల చేత కూడా ఈ మాటలన్నీ ఉల్టా నీకే హౌలే అని, పెంటపురు కానీ, నికృష్టుడు అని, దమ్ముంటేరా అని. దమ్ము ఎవరికి కావాలి? దమ్ము అనే పదము చాలా దరిద్రమైన పదం. ఆ పదం ఆడుతున్నాం అంటే మరి దమ్ము నీకుందా లేదా అనేది కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. మాట్లాడే ముందు అధికారం పోయిందని మాట్లాడే ముందు సభ్యత సమాజము చూస్తుందని గుర్తించుకొని మాట్లాడు. ఇలాగే మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో నీకు ఇంకా మరోసారి ఘోర అవమానం జరగక తప్పదు.